ప్రైజ్ లార్డ్. మనం ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనములు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు దేవుని వాక్యము యోహాను సువార్త 1:47. యేసు నతానీయులు తన యొద్దకు వచ్చుట చూసి, ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటమును లేదని అతని గూర్చి చెప్పెను. ఎంత గొప్ప సాక్ష్యం కదండి. నిజంగా దేవుడే మరి సాక్ష్యాన్ని ఇస్తున్నాడు నతానీయులను బట్టి. నతానీయులు జీవించిన జీవితాన్ని బట్టి, అతని యొక్క ఆత్మీయ స్థితిని చూసి మరి దేవుడు ఈ విధంగా మాట్లాడుచున్నారు. నిష్కపటమైన జీవితం గురించి చెప్పుచున్నారు ఇక్కడ. ఈరోజు వాక్యము నిష్కపటమైన జీవితం. యేసు నతానీయులను చూసి అతని ఆత్మీయ స్థితిని ఈ విధంగా అంచనా వేశారు. ఇంకా ఆయన శిష్యునిగా మారకముందే, మరి శిష్యునిగా కాకమునిపే మనం ప్రభు అయిన యేసు అతని గూర్చి చెప్పడము చాలా మరి వింతగా ఉన్నది. ఒక వ్యక్తి దేవుని వాక్యమునకు లోబడి భయమునకు వణుకుతోనూ దేవుని ఎదుట నడుచుకోవాలని తన హృదయంలో నిశ్చయించుకున్నప్పుడు దేవుని ఆత్మ అతనిని శుద్ధీకరించి అతనిని సిలువ వైపు నడిపిస్తుంది. నతానీయులు హృదయ స్థితిని చూసిన అదే యేసు ప్రభు నిన్ను నన్ను కూడా గమనిస్తూనే ఉన్నారు. అది మనము గమనించాలి. సాధారణంగా మనము మన గురించి చాలా గొప్పగా, మన విశ్వాసం గురించి గొప్పగా మనము మాట్లాడుతుంటాం అనేకుల దగ్గర. అది ఎదటి వారు గమనించకపోయినా కానీ యేసు గమనిస్తున్నాడన్న విషయము మరి మనము గమనించాలి. సజీవుడైన దేవుణ్ణి ఎవరు కూడా మోసం చేయలేరు. నీ హృదయ పరిస్థితిని బట్టే దేవుడు నిన్ను వెన్నుకుంటాడు అన్న విషయము నీవు గమనించాలి. నేను మాట్లాడుతున్నప్పుడు చాలామంది వారు హృదయ స్థితిని తెలియజేయడం వల్ల మానవ హృదయం ఎంత చెడ్డదో, కపటమైనదో, మోసకరమైనదో తెలిసి చాలా మనం విచారపడుతూ ఉంటాము. మానవ హృదయ స్థితిని ఎంత క్లిష్టమైనదంటే చెడు తలంపుడు, చెడు కోరికలతో నిండి మరి ద్వేషము, పగ, అసూయ, కక్షను వాటి క్రింద అణచబడి అనేకమైన దురాశల చేత ధనాశ, లోభత్వమునకు లోనైన ఆశలు ఉండటం వలన అపజయాలు పొందుతూ ఉంటాం. వీటి నుండి జయము పొందాలని ఎంత ప్రయాసపడినా అపజయం వెనకాల అపజయమే మనకు వస్తుంది అనమాట. కనుక మనం గమనించాల్సింది ఏంటంటే ఏది కూడా మనము దాచలేము. ఎవరి దగ్గర? ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గర. కనుక ఆయన హృదయాంతరంగం ఎరిగిన దేవుడు గనక, హృదయ స్థితిని తెలుసుకున్న దేవుడు గనక మనము ఆయన దగ్గర మనము నటించలేము. చాలామంది మరి చర్చిలో నేను మరి చాలామందికి సహాయం చేస్తూ ఉంటున్నాను. నేను మరి ఎప్పుడు ప్రతి ప్రార్థనలకి అటెండ్ అవుతున్నాను. నేను ఎప్పుడు ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాను, ప్రతిరోజు వాక్యం చదువుతున్నాను, నేను అన్ని చర్చి పనుల విషయాల్లో నేను పాల్గొంటున్నాను మరి అని ఎంతో గొప్పగా చెప్పుకుంటారు. కానీ వాళ్ళని హెచ్చించుకోవడానికి కొందరు గొప్పగా పనులు చేస్తున్నట్టు నటిస్తూ ఉంటారు. అదంతా మరి దేవుడు హృదయ స్థితిని గమనిస్తూనే ఉన్నాడు కనుక మనము ఎప్పుడు కూడా వేషధారణ కలిగి ఉండకోకుండా నిష్కపటమైన జీవితం జీవిస్తూ దేవునికి మనము మరి సాక్షులుగా, మరి బిడ్డలుగా మనము జీవించాలి. మారు మనసు పొందిన తర్వాత నూతన జీవితము ప్రేమతో నిండటం వలన కపటమునకు, కుయుక్తికి తావుండదన్నమాట. మరి దేవుని ప్రేమతో హృదయము నింపబడి ఉండటం వలన దేవుని మనము పిల్లలు అవుతాము. మరి మోసానికి, కపటానికి స్థలం ఉండకపోవటం ఎంతో మరి ధన్యకరము. కపటము లేని వారు ఎంతో బలముగాను, నమ్మకమైన వారుగాను ఉంటారు. అటువంటి వారే మరి నిష్కపటమైన జీవితాన్ని జీవించగలరు. మరి దేవుడు ఆశించిన రీతిలో మనము జీవించగలము. ఒక దినాన్న మనము తీర్పుకి దినాన్న నిలబడినప్పుడు యేసుక్రీస్తు మరి నతానీయుల గురించి మాట్లాడినట్టు మన గురించి కూడా ఒక మంచి సాక్ష్యము ఇవ్వాలని మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కోరుకుంటున్నాను. ఆమెన్. దేవుడు మా వాక్యమును దీవించును గాక. ఆమెన్.